మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. మరి ఈ చిత్రం అక్టోబర్ 16వ తారీఖున విడుదలవుతుందని చెప్పి ఇంతకు ముందే నేను ఒక వీడియో చేశాను. కానీ ఇంకా జనాలకు ఒక డౌట్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ మధ్యలో వచ్చిన కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే చాలామంది ఒక డౌట్ అనేది వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే అసలు ఈ చిత్రం పూర్తిగా ఆగిపోయింది, ఈ సంవత్సరం రిలీజ్ అవ్వట్లేదని చెప్పి ఆ వీడియోలు చూసిన తర్వాత కాస్తంత మళ్ళీ డౌట్ అనేది వస్తుందన్నమాట. అంటే నాకు కాదు, కొంతమంది అసలు ఆ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పి చాలామంది అభిమానులకు ఒక ఆందోళన అయితే కనిపిస్తుందండి. నేనేమంటున్నానంటే ఇంతకుముందు చేసిన వీడియోలు కూడా నేను అదే చెప్పాను. అదేంటంటే వాళ్ళు ఇంతవరకు అధికారికంగా అక్టోబర్ 16వ తారీఖున ఈ చిత్రం రిలీజ్ అవుతుందని చెప్పి అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు రావటం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అక్టోబర్ 16వ తారీఖున ఈ చిత్రం విడుదలవుతుందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే అదే డేటు ఫిక్స్ అవ్వకపోవచ్చు, కానీ అదే నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పి ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను అనమాట. అంతేకాకుండా ఈ చిత్రం పైన ఈ సినిమాకి సంబంధించిన దర్శకుడు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, మరి ఎందుకని అధికారికంగా ప్రకటించలేకపోతున్నారని చెప్పి దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ సినిమాకి సంబంధించి గతంలో ఒక గ్లీమ్స్ రిలీజ్ అయింది కాబట్టి, విడుదల చేశారు కాబట్టి ఆ గ్లీమ్స్ అనేది కాస్తంత నాసిరకంగా ఉంది, ఆ గ్లీమ్స్ పైన చాలామంది విమర్శలు చేశారు అని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం అనమాట. వాస్తవంగా చెప్పాలంటే అసలు ఆ గ్లీమ్స్ రిలీజ్ చేయకపోయినా పర్లేదు, వీళ్ళు చేసిన తప్పులు ఏంటంటే నాసిరకంగా ఉంది అనే ఆ గ్లీమ్స్ అనేది రిలీజ్ చేయడం ఒక తప్పు. రెండోది ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆ సాంగ్ నిజంగా రిలీజ్ అయిన సంగతి కూడా చాలామంది మర్చిపోయారు. అంటే మెగాస్టార్ ప్రతిష్టాత్మకంగా ఎంతో శ్రమపడి ఈ సినిమాని, ఈ కథని ఎన్నుకొని గతంలో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి ఒక మంచి సోషో ఫ్యాంటసీ చిత్రం అనేది రావాలి, నా కెరియర్లో మరో చిత్రం ఉండాలని చెప్పి చిరంజీవి గారికి ఛానల్ కంచి ఒక కోరిక అనేది ఉంది. ఇది మాత్రం వాస్తవమే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అంటే అప్పుడు ఉన్న జనరేషన్, అప్పుడు ఉన్న అభిమానులకు మాత్రం ఆ చిత్రం అనేది పిచ్చగా నచ్చేసిందనమాట. మరి అలాంటి చిత్రం మరొకటి కావాలి అని చిరంజీవి గారికి ఒక కోరిక అయితే ఉందన్నమాట. కానీ అలాంటి చిత్రం గతంలో అంజి సినిమా ఒకటి వచ్చింది, కానీ చిరంజీవి గారు ఆశించినంత ఇదిగా ఆ సినిమా ఆడలేదన్నమాట. అప్పటికి చిరంజీవి గారికి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఆ సినిమా రిజల్ట్స్ చూసిన తర్వాత చిరంజీవి గారికి అంత తృప్తి అనేది లేకపోవడం వల్ల మరొక చిత్రం, అంటే అలాంటి చిత్రం ఒకటి కావాలి, ప్రతి ఒక్కరిని కూడా చిన్నపిల్లల నుంచి, మహిళల నుంచి, అభిమానుల నుంచి, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదరించే చిత్రం ఒకటి కావాలని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు అతని కోరిక ఎన్నోసార్లు వ్యక్తం చేసుకున్నారు అనమాట. ఏదో మీటింగ్లో, మన ఏదో ఈవెంట్లో చిరంజీవి గారు ఒక మాట అడుగుతూ ఉంటాడు దర్శకుడిను అక్కడ ఎవరినో మొత్తం మీద ఒక మాట అడుగుతున్నాడు. పాతాళ భైరవ లాంటి చిత్రం అనేది నాకు ఒకటి ఇవ్వచ్చు కదా, మీరు తీయొచ్చు కదా అని చెప్పి అతనే స్వయంగా అడిగిందనమాట. అంటే అతని కోరిక అది. ఆ కోరిక మేరకే ఈ విశ్వంబర కథను ఎన్నుకొని వశిష్ఠ అయితే ఈ చిత్రానికి న్యాయం చేయగలడు, మరో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందించగలడన్న ఉద్దేశంతో దర్శకుడు వశిష్ఠని ఈ సినిమాకి దర్శకత్వం వహించని చెప్పి మరి ఈ సినిమా తీసిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఈ సినిమా షూటింగ్ అనేది అయిపోయింది. కానీ ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే జగదేక వీరుడు, అతిలోక సుందరి రిలీజ్ అయినప్పుడు కూడా ఆ రిలీజు ఎప్పుడైతే పలాని డేట్న వస్తుందని చెప్పి ప్రకటించారో, దాదాపు ఆ డేటుకు ముందు ఒక 4 రోజుల కాంచి కూడా వానలు కురిశాయండి. నిజంగా కాలు బయటికి పెడితే అరక్షణంలోనే ముద్ద అయిపోయేంత వానలు, తుఫానులు, గోదావరులు, వాగులు, వంకలు, డొంకలు మొత్తం కూడా పొరిలిపోయి అసలు ఇల్లులు కూడా ఖాళీ చేసి వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే అంత సిచ్యువేషన్ అనేది ఏర్పడిందనమాట. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో, అప్పుడు ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అంత అల్లకొల్లరంగా మారిపోయిందనమాట. మీరు నమ్మరు, కానీ నా ఛానల్లో నేను చాలాసార్లు చెప్పా, అసలు ఆ సినిమా థియేటర్లోకి విడుదలయ్యేటప్పుడు కొన్ని ప్రాంతాలలో అప్పుడు సినిమా రీళ్ళు ఉండేవి. ఆ బాక్సులు అక్కడికి వెళ్తే తప్ప, థియేటర్లోకి వెళ్తే తప్ప సినిమా రన్ అయ్యే పరిస్థితి లేదనమాట. ఆ బాక్సు రావాలి, సినిమా థియేటర్లో సినిమా ఆడాలి, అది పరిస్థితి. అది ఏ రాష్ట్రమే కావచ్చు, ఏ గ్రామమే కావచ్చు, ఎక్కడికైనా సరే ఆ రీల్ వెళ్ళాలి, ఆ బాక్స్ వెళ్ళాలి, అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. కొన్ని థియేటర్లో గేట్లు పట్టుకొని అభిమానులు ఉండేవాళ్ళు అనమాట. కానీ అలాంటి సిచ్యువేషన్, ఘోరమైన సిచ్యువేషన్లో ఆ సినిమా రిలీజ్ అనేది అయిందనమాట.
మరి మెగా అభిమానులు ఊరుకున్నారా అంటే ఊరుకోలేదు. నిజంగా మెగా అభిమానులు మెచ్చుకోవాలండి. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో గోదావరి ఎంత అడ్డున్నా సరే, వాగులు వంకలు మొత్తం పొంగినా సరే, సురక్షిత ప్రాంతంలోకి వాళ్ళు ఇల్లులు ఖాళీ చేసి తరలించేసేసి సురక్షిత ప్రాంతంలోకి వాళ్ళు వెళ్ళినా సరే, ఆ థియేటర్ దగ్గరకు వచ్చి ఆ సినిమా చూడాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంత దూరం ఉన్నా సరే, కొంతమంది అయితే ఈత కొట్టుకొని కూడా యువతలకు వచ్చి సినిమా థియేటర్లోకి వచ్చి సినిమాలు చూశారట. అంటే మరి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మరి బాక్సులు ఎలా వచ్చాయి అంటే, వాగులు వంకలు ఇవన్నీ పొంగి పొర్లిపోతున్నాయి కదా, గోదావరి మొత్తం కూడా వ్యాపించేసింది కదా, మరి బాక్సులు ఎలా వచ్చాయని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. అప్పుడు నేను కల్లారా చూసింది కాబట్టి నాకు తెలుసు, కొన్ని ఊర్లకు హెలికాప్టర్ ద్వారా కూడా బాక్సులు పంపించారండి, ఓడల ద్వారా బాక్సులు పంపించారు, పడవల ద్వారా బాక్సులు పంపించారు. అప్పటికీ నిర్మాత అశ్విని దత్తుకు ఒక డౌట్, నిజంగా ఈ సినిమా ఆడుతుందా లేదా, నా సర్వ ఆస్తిని కూడా నేను దత్తదారం చేసేసి నా సర్వ ఆస్తిని మొత్తం కూడా తాకట పెట్టేసి ఈ సినిమా కోసం మొత్తం కూడా ఖర్చు పెట్టే కదా, నా పరిస్థితి ఏంటి, నిజంగా థియేటర్లో సినిమా ఆడిద్దా లేదా, అసలు ఈ బాక్సులు వెళ్తాయా లేదా అని చెప్పి ఒక భయంకరమైన డౌట్ అనేది అతని మైండ్లో ఉండిపోయిందనమాట. అని వానలు వచ్చినా వంకలు వచ్చినా డొంకలు వచ్చినా వాగులు వరదలు పొంగి పొర్లిపోయి పిడుగురు పడతన్నా సరే, ఖచ్చితంగా జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమా వెళ్ళి చూడాలనే ఒక భావనతోని థియేటర్లో టిక్కెట్లు మొత్తం కూడా ఫుల్ అయిపోయినాయి. హోరు వానలో కూడా హోరెత్తిన జనాలు వచ్చారనమాట. వచ్చి ఆ సినిమా చూసేటప్పుడు కొన్ని గ్రామాలలో మాత్రం కొన్ని ప్రాంతాలలో మాత్రం అవుట్ బిల్ కాకముందే థియేటర్లోనికి మోకాల్లోతు నీరనేది వచ్చేసింది అనమాట. మరి అన్నీ చిరంజీవి గారు చూశారు, చూడబట్టే ఇలాంటి చిత్రం మళ్ళొకటి కావాలి, అలాంటి చిత్రం మళ్ళొకటి నా లైఫ్లో ఉండాలనే ఒక భావన అనేది అతనికి అప్పుడే ఏర్పడింది. ఆ కోరిక అనేది ఇంతవరకు చిరంజీవి గారికి నెరవేరలేదండి. అంటే ఏదో సినిమా తీసాం కదా, థియేటర్లోకి వచ్చింది కదా, ఆడింది కదా, వెళ్ళిపోయింది కదా, ఇది కాదు. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్టే కాదు, ఏ రాష్ట్రంలో ఆడినా ఏ భాషలో ఆడినా అది ఎక్కడ ఆడినా సరే ఒక మంచి పెద్ద హిట్ అవ్వాలన్నదే అతని కోరిక అనమాట. ఆ కోరిక మేరకే విశ్వంబర సినిమా అనేది ఆ కథను ఎన్నుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారు. మరి చిరంజీవి గారు ఈ సినిమా ఇంకా వాయిదా పడుతుందేమో, ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదని చెప్పి సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. దానికి క్లారిటీ ఇస్తా. నాకు తెలిసినంతవరకు అయితే ఈ సినిమాని చిరంజీవి గారు వదిలిపెట్టే ప్రసక్తే లేదనమాట. అది ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్లే. ఎందుకంటే చిరంజీవి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఈ కథను ఎన్నుకున్నాడు. కాబట్టి కాస్తంత లేటు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, కాస్తంత లేటు కాదు, చాలా లేట్ అయింది. కానీ ఎందుకు లేట్ అవుతుందంటే ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ అనమాట. గ్రాఫిక్స్ వర్క్ మాత్రం మామూలుగా ఉండదండి. ఎందుకంటే లేట్ అయినా కొద్దీ క్వాలిటీగా వస్తుంది. కాబట్టే క్వాలిటీగా వస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తుంది, ఆనందపరిచిద్ది అనమాట. ఆ సినిమా చూసి మనం బయటకు వచ్చిన తర్వాత నిజంగా మన లోకాన్ని మైమరిపించే విధంగా ఆ సినిమా అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఈ సినిమాలో దాదాపు 5,000 VFX షాట్లు అనేది ఉంటుందన్నప్పుడే మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. ఈ సినిమాని ఎంత ప్రతిష్టాత్మకంగా ఎంత ఛాలెంజింగ్గా ఈ సినిమాని తీసుకున్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. మరి ఈ సినిమా లేట్ అవుద్దా ఏంటి, ఇప్పట్లో రిలీజ్ కాదా అనే దానికి సమాధానం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ చిత్రం సంక్రాంతి కానుకగా ఆ చిత్రం అనేది విడుదలవుతుంది. కాబట్టి ఇంకా లేట్ అనేది చేయకుండా అక్టోబర్ నెలలో అంటే దసరా పండగ సందర్భంగా దాదాపు స్కూళ్ళకు కావచ్చు లేకపోతే కాలేజీలు కావచ్చు చాలా హాలిడేలు ఉంటాయి కాబట్టి, అంటే దాదాపు 12 రోజుల పాటు హాలిడేలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఈ సినిమా కానీ రిలీజ్ అయినట్లయితే, ఖచ్చితంగా ఈ సమయంలో ఈ రోజులలో ఈ సినిమా కానీ రిలీజ్ అయినట్లయితే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు అనేది ఖచ్చితంగా కనిపిస్తాయి. కాబట్టి అక్టోబర్ 16వ తారీఖున ఆ డేట్ అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆ పండక్కి ఆ సందర్భంగా రిలీజ్ అవ్వడం మాత్రం పక్కా అని చెప్పుకోవచ్చు అనమాట. అసలు నిజంగా ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో, అసలు ఎప్పుడు ఈ సినిమాకి మోక్షం కలుగుతుందో అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ అయోమయం అవుతున్నారు. కాబట్టి దయచేసి ఈ సినిమా పలాని నెలలో పలాని రోజున పలానా తారీఖున ఈ సినిమా వస్తుందని చెప్పి ఒక్క ప్రకటన చేస్తే ఈ డౌట్లకు మొత్తం కూడా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం అనేది కనిపిస్తున్నాయి అన్నమాట. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.